హలో, నేను మిస్ రావు. తిరుమల కొండ మీద కేంద్ర ప్రభుత్వం కన్నేసింది, ఢిల్లీ పెద్దల కన్ను పడింది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. అనేక వీడియోలు కూడా చేశాను. బహుశా చాలామంది ఇది గాసిప్ న్యూస్, ఇది సాధ్యం కాదు, ఇలాంటి న్యూస్ ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినటువంటి వాళ్ళు, అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ నాకున్నటువంటి అనుమానం, నాకున్నటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అంశాలను తీసుకొని ఈ వీడియోని మళ్ళీ చేయడం జరిగింది. తాజాగా జరిగినటువంటి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. కారణం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద రకరకాల ప్రభుత్వాలు రకరకాలుగా వ్యవహరించినటువంటి చరిత్ర ఉంది. మనం ఉదాహరణకి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుందాం. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009 వరకు ఉన్నారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన ఆధ్వర్యంలోని ఎన్నికలు జరిగాయి. 2009లో కూడా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు హెలికాప్టర్లో చనిపోయారు ఆయన పౌరాలగుట్లో. దానికంటే ముందు జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఎన్నికలకు ముందు 2009 ఎన్నికలకు ముందు తిరుమల 7 కొండలు కాదు 3 కొండలే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బయటికి తీశారు. ఆ రోజున పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బహుశా నేను అనుకోవటం జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ నుంచే ఒక జీవో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. 7 కొండలు కాదు 3 కొండలేను అని. అంటే 3 కొండలను డివైడ్ చేసి మిగతా 5 కొండల్ని ఏం చేద్దామని చెప్పి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఒక అద్భుతమైనటువంటి చర్చిని, ప్రార్థనా మందిరాన్ని అక్కడ కట్టాలి, జెరూసలం లాగా దాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన చేశారనేది అప్పట్లో రాజకీయ వర్గాల్లో చాలా సీరియస్గా జరిగినటువంటి చర్చ. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ల మధ్య జరిగినటువంటి చర్చ. అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావన వచ్చింది. 7 కొండలు కాదు 3 కొండలు అనే జీవో మీద కూడా. అలాంటి జీవో ఏం లేదు, అలాంటి ఆలోచన లేదు, ఇది కేవలం రాజకీయపరమైనటువంటి ప్రచారం అనేది అప్పట్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ. అయితే దానికి సంబంధించిన జీవో రహస్యంగా విడుదల చేశారనేది ఉంది. అది బయట పెట్టల ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి చివరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, మరి ఆయన కూడా దాని వైపు చూసినట్టు కనిపించట్లేదు. ఆ తర్వాత అదే సమయంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక సర్వే చేసింది 7 కొండల మీద. ఇది పురాతన కట్టడాల కింద వస్తుంది, పురాతనమైనటువంటి సంపద కింద వస్తుంది, పురాతనమైనటువంటి ఆనవాళ్ళ కింద వస్తుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలు వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కూడా దీని మీద ఒక క్వశ్చన్ వేసినట్టు నాకు గుర్తు. కాదు అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసినటువంటి సర్వే తప్పితే మేమేమి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదని వివరణ కూడా ఇచ్చారు. అయితే ఆ ప్రయత్నం అయితే జరిగింది. టచ్ చేస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉన్నారు. టచ్ చేసి ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలు, దాని మీద జరిగిన పరిణామాలను తాజాగా ఉన్నటువంటి వాటిని మనం తీసుకుంటే కనుక, తిరుపతిలో లడ్డు కల్తీ జరిగింది. ఆ కల్తీ నెయ్యిని వేసి లడ్డును తయారు చేశారు అనేది ఒక ఆరోపణ. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టడం జరిగింది. ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసి ఉన్నాయి, అలాంటి దాంతో లడ్డును తయారు చేస్తున్నారు, కల్తీ జరిగింది అని చెప్పి బయటకు వచ్చింది న్యూస్. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే చెప్పడం జరిగింది. దాని మీద రకరకాలుగా రాద్ధాంతం జరిగి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది ఇష్యూ. కేంద్ర ప్రభుత్వం సిబిఐని ఎంక్వైరీకి ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని మేరకు అనుకున్నాం, సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. బట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కల్తీ లడ్డు విషయంలో స్పందించింది. స్పందించడంతో పాటు సిబిఐ ఎంక్వైరీ వేసింది. కానీ ఎక్కడా కూడా కేంద్ర మంత్రులు కానీ
బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ స్పందించలేదు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు వ్యక్తిగతమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్ప ఈ కల్తీ లడ్డు విషయంలో ఎక్కడ కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక స్టేట్మెంట్ ఏది కూడా ఇవ్వలేదు. అది కల్తీ జరిగిందని లేదా జరగలేదని ఏది ఇవ్వలేదు. కొంతమంది మాత్రం వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు తప్ప. అయితే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసింది. సిబిఐ ఎంక్వైరీ వేసి మొత్తం టోటల్గా కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి ఆ వివాదాన్ని మలిచారు. ఇక తాజాగా జరిగినటువంటి తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ తొక్కిసలాట మీద కూడా రకరకాల రాజకీయాలు నడిచాయి. చివరికి కేంద్రం దాని మీద జోక్యం చేసుకుంది. తొక్కిసలాటని విపత్తు కింద తీసుకుంది. ఆ విపత్తుకు సంబంధించినటువంటి అధికారి సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన రోజే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన కూడా వచ్చి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టాలని చూశారు. ఏ అంశం మీద? తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మీద. అంటే కేంద్రం జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనే దానికి సంకేతం తాజాగా ఇది. అంతకుముందు అనేకం చెప్పాను నేను. తాజాగా జరిగినటువంటి సంఘటన ఇది. ఈ విపత్తుకు సంబంధించినటువంటి సమీక్ష పెట్టేటువంటి ప్రయత్నం కేంద్ర సర్వీసుల్లో ఉండేటువంటి సెక్రటరీ పెట్టారు అని అంటే ఆల్మోస్ట్ కేంద్ర పరిధిలోకి వెళ్తుందా అనేటువంటి అనుమానం కలుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై అసలు విపత్తుకు సంబంధించినటువంటి అంశం కింద అది ఎందుకు వస్తుంది, విపత్తు శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఎందుకు రివ్యూ మీటింగ్ పెడుతున్నారు, రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్కి లెటర్ రాయటం ఏంటి, వీటన్నిటి మీద సీరియస్ అయింది. వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రికి అలాగే కేంద్ర హోంశాఖను అలర్ట్ చేసింది, అప్రమత్తం చేసింది. దాంతో కేంద్ర హోంశాఖ వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ లెటర్ను అయితే రద్దు చేసింది. కానీ లెటర్ అయితే అఫీషియల్గా రాశారు కదా. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏదో ఒక రకంగా పెత్తనం చలాయించాలి, ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి ఒక ప్రయత్నం తరచూ ఢిల్లీ నుంచి జరుగుతుంది. పార్టీ ఏదైనప్పటికీ అక్కడ ఢిల్లీ పీఠ మీద ఉన్న పార్టీ అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా లేదా యూపీ అయినా లేదా ఎన్డీఏ అయినా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉన్నారు, రియాక్షన్స్ చూస్తూ ఉన్నారు. మరి ఈ పరిణామాలను చూస్తే కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం మీద పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తుంది అని అనిపించట్లేదా అనే ప్రశ్న వేసుకుంటే డెఫినెట్గా ఏదో ఉంది, ఏదో సంథింగ్ అడుగులు వేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం అయితే చాలా బలంగా భక్తుల్లో కూడా ఉంది. మరి తాజా పరిణామాలతో పాటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేసిన సర్వే దగ్గర నుంచి అన్నీ తీసుకుంటే కేంద్రంలో ఉండేటువంటి అమిత్ షా కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం పెద్దలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కన్నేసినట్ట లేదంటే ఇవి అనాలోచితంగా లేదంటే యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనల కింద మనం తీసుకోవాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.